ఓం నమః శివాయ. 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 నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వత్స, నీ త్రిలోక భయంకర తపస్సుకు సంతోషించాను. నీ అభిష్ట మీరు అర్థించు. ఓం నమః శివాయ. ప్రభు, నీ సందర్శన భాగ్యం వలన నా తపస్సు ఫలించినది. మహాదేవ, స్వార్జితమైన బలపరాక్రమాలతో భూలోకాన్ని జయించి మానవాధీశ్వరులనందరినీ నా పాదాక్రాంతులను చేసుకున్నాను. అసురులకు ఆగర్భ వైరులైన ఆ అమరులను జయించి అఖండ శక్తి నాకు ప్రసాదించు మహాదేవ. జరామరణాలు లేకుండా చిరంజీవిగా వర్ధిల్లే వరం కూడా ప్రసాదించు శంభో. అమోఘ బలవంతుడవై అమరులను నిర్జిస్తావు. నీ తల్లి భూదేవి తప్ప నిన్నెవ్వరూ వధించలేరు. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. కన్న తల్లి కొడుకు మీద కత్తి దూస్తుందా? కాచుకో మహేంద్ర. దాయాదులైన మా ధనుజ వీరుల వైభవము కొల్లగొట్టి రాపాడినావు. జలధి మధింప రాక్షస కోటి శ్రమ పెట్టి ఆచుకొన్నావు నీవమృత కలశము. అత్తరపు బోండ్ల వెచ్చని కౌగిళ్ళ ముచ్చట దీరగా మురిసినావు. ముల్లోకముల నేనే మొలగాడనని చల్ల ఏనుగునెక్కి ఊరెగినావు. దేవతల వంతు నేటితో తీరిపోయే చెల్లదగునింక దానవ శ్రేణి వంతు. అసుర సమ్రాటు ఈ నరకాసురుడు అరుగు జల్సును నిలువుమా అమరనాథ. రంభెవరు? రంభెవరు? ఊరసేది నాన్నకెక్కడా? ఏమురా? నీ అహంకారము, అమరలోకంపై నీ అధికారము నేటితో అంతరించింది. సుర సామ్రాజ్యలక్ష్మి మా విక్రమాన్నే వరించి. ఇంద్ర, ఇక నీకు మిగిలింది మా బానిసత్వమే. అన్యాయం! నిస్సహాయురాలైన స్త్రీని నిండు కొలువులో కీర్చి అవమానించకండి. మీ పంతాల కబలను పరాభవించి పత్తులు కాకండి. పౌరుషం గల వీడువైతే మాపై తర్పం చూపించు. నీ మత్తను చల్లార్చుకో. కానీ త్రిలోక రాజ్య మహాపతివ్రత శిరోమణి నా తల్లి అతిథిదేవిపై అత్యాచారం తలుపుతావా? కాపుడా, మూర్ఖుడా, అహల్యాచారుడు అయి 1000 కన్నులు సంపాదించుకున్న నీవా నన్ను అధిక్షేపించేది? దేవమాత, భయపడకు. నీ అందాల కోసం నిన్ను రప్పించలేదు. కాముకుడనై నిన్ను పొందాలని నేను రాలేదు. నీ కర్ణకుండలాలు అపూర్వ రత్న మండితాలని, అమూల్య తేజో విరాజితాలని విన్నాను. వాటి కోసమే నిన్ను రప్పించాను దేవమాత. అబల మీద నీ అహంకారం, కశ్యపుని ధర్మపత్రిని తాకిన నీ హస్తాలు ధ్వంసం చేస్తాను. వానిసి తల్లి చెవులకు ఆ కుండలాలు ఉండరాదు. వాటిని మేము అలంకరించుకుని వాటి తేజాన్ని ద్విగుణీకృతం చేస్తాం. అర్పించు. దుర్మార్గుడా, ఈ అన్యాయానికి ఒడిగట్టి అల్పాయుష్కుడవు కావద్దు. నీ దూషణలు మాకు దీవెనలే దేవమాత. మర్యాద దక్కించుకోలేకపోతే నేనే స్వయంగా చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. అర్పించు, అర్పించు. వద్దు, ఆగు. నీచుడా, ఆది కాలం నుంచి ఆడవాళ్లకు అపచారం చేసిన దురాచారుడెవ్వడు అభివృద్ధి చెందలేదు. ఈనాటి ఈ ఉన్మాదానికి మరోనాడు మృత్యుముఖంలో పడి ఆక్రోశించక తప్పదు. హరిహరుల వరాలకైనా తిరుగుంది గాని
ఆడదాని శాపానికి తిరుగులేదు. అబ్బా, అదితి అయిన దాని శాపం. ఇంతటితో మా కోరిక తీరలేదు, దాహము చల్లారలేదు. దానవయోధులారా, ప్రభు, ఈ దివ్య సింహాసనము, ఛత్ర చామరాలు, సమస్త రాజలాంఛనాలు మన ఈ లోకానికి అలంకారమైన ఈ అప్సరసలతో సహా మన ప్రాగ్జ్యోతిష నగరానికి తరలించండి. తమ్ముడు, నాన్న నాన్న, తమ్ముడు ఆ రాక్షస మొక్కలోకి వెళ్ళాడు నాన్న. మా విజయోత్సాహానికి విఘ్నం కలిగించిన ఈ మానవాధముని తొలగించండి. విజయోన్మాత, నీ బల ప్రదర్శనానికి, నీ విజయోత్సవానికి అభంశుభయుడిని పశాన్ని బలి చేస్తావా? పాషాణ హృదయుడా, దారి తొలగకపోతే నీ గతి అంతే. ఈ దుస్థితి కంటే అదే మేలు. వంశాంకురమైన నా ఏకైక పుత్రుణ్ణి నీ రథచక్రాలకు బలి చేశావు. ఈ మహాపాపాలకు నువ్వు ఒకనాడు ఫలితం అనుభవించక తప్పదు. నీ అహంకారం అనగారి అధపతితుడై దిక్కుమాలిన మరణం పొందుతావు. వాచాల, ఈ ప్రలాపే రెక్కలు విరిచి రథానికి కట్టండి. పరాభవ ఖిన్నముఖంతో రథం వెంట పరిగెత్తించండి.